శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మళ్ళీ కదంబం పువ్వులు చూపిస్తున్నాను మీకు. ఎందుకు అంటే నాకు ఇంత ఆశ్చర్యం. ఇది మూడోసారి అండి. కదంబం చెట్టు మూడు నెలల్లో 3 సార్లు పూసేసింది. ఇది మూడోసారి పూసింది. మరి పూర్వం అనుకోండి, కదంబం చెట్టు నెలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూసేదంట. ఎక్కడో అరుదు. అది కూడా మా ఎక్కర పాప చెప్పింది. వాళ్ళ దొడ్లో ఉండేది. సంవత్సరానికి ఒక్కసారే పోతుంది చిన్నమ్మ, అది కూడా శ్రావణ శుక్రవారం తొలివారం కానీ మలివారం నాడికి కానీ వస్తాయి, ఇలా బంతిల్లాగా ఉంటాయి. అంటే చెట్టు పేరు ఏంటంటే అమ్మ చెట్టు అని చెప్పేది. ఈ పువ్వు పేరు కానీ చెట్టు పేరు కానీ వాళ్ళకి తెలియదండి. అలా మరిది ఎవరో ఎక్కడి నుంచో తెచ్చి వేసారంట. అయితే దీనికి చాలా అమ్మవారు ఉంటుందంట చెట్టు మీద అని అలా చెప్పడమే తెలుసండి ఆ పిల్లకి. అలా చెప్పింది. అవునా, ఈ పువ్వులు నాకు ఇడిసినప్పుడు తెచ్చిపెట్టమంటే ఒక ఇడిసినప్పుడు చెట్టు చాలా పెద్దది అవటం వల్ల కొయ్యటం వీలవ్వక 10 పువ్వుల వరకు కోసి పట్టుకొచ్చింది. చాలా పెద్ద చెట్టు అండి. ఇప్పుడు మా స్కూల్లో ఎంత పెద్దది ఉందో అంతకన్నా పెద్ద చెట్టు పట్టుకొచ్చింది. నేను అమ్మవారికి మహాలక్ష్మి పూజించుకున్నాను. ఎందుకంటే మహాలక్ష్మికి సుగంధమైన పువ్వులు చాలా ఇష్టం. ఒక మల్లి పువ్వు కానీ, ఒక మొగల రేఖ కానీ, ఒక చెంపంగ పువ్వు కానీ చాలు, దొరికితే ఒకటైనా ఆవిడకి సమర్పించవచ్చు. అలానే ఆ సుగంధమైన పువ్వులు చెట్లు చుట్టూ తిరగదట. ఈ కదంబం చెట్టు చుట్టూ తిరుగుతుందంటే కదంబం చెట్టు మీదే ఉంటుందంట మహాలక్ష్మి. మరి అలాగే లలితాంబిక కూడా ఉంటుంది కదండి. లలిత సహస్రనామంలో కదంబో ప్రియో కదంబో మహాలక్ష్మి అని ఉంటుంది కదా. మరి లలితామ్మ శ్రీ మహాలక్ష్మి కొలువయ్యి ఉంటారంట. మరి కదంబం చెట్టు మేఘాలతో మరి మాట్లాడి, మబ్బులతో మాట్లాడి, మరి అనంతకోటి జీవరాశి జీవించాలి అంటే వర్షం కురాలి కాబట్టి వర్షం కురిపించమని అడుగుతుందంట. వర్షం కురుతుంటే సంతోషపడుతుందంట. మెరుపులు వస్తే చూస్తుందంట. ఉరుములు వస్తే చూస్తుందంట. ఎంతో సంతోషించదంట. అన్ని మొక్కలు వేరు, ఈ కదంబ వనవాహిని కదంబం చెట్టు వేరంట. ఎంతో గొప్ప శుభదాయకమైన మరి మహాలక్ష్మి కొలువు ఉంటుంది కాబట్టి ఈ చెట్టుకి చాలా ప్రసిద్ధి ఉన్నదట. చాలా ఆరోగ్య బెనిఫిట్లు ఉన్నాయంట. ఏదో నాకు చెప్పడం అయితే తెలియదు. ఇది మంచి సుగంధమైన మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. అయితే మాకు ఇక్కడ శ్రీనంద స్కూల్ అండి, స్కూల్లో ఉందంటున్నాను కదా, పెట్టిన మొక్క ఆయన పెట్టించారు మాస్టారు. నేను అటు ఇటు వెళ్తే అబ్బో మొక్క పెట్టించారని ఆనందంగా చూసేదాన్ని. 2 సంవత్సరాలకే పెద్ద వృక్షం అవటం, పువ్వులు పూయటం ప్రారంభించింది. మాస్టర్ కూడా మరి శుక్రవారం అమ్మవారికి కదంబం చెట్టుకి పూజ చేయిస్తారండి. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను పొద్దుటే నిద్ర లేవగానే కళ్ళు నలుపుకొని మరి అమ్మవారిని దండం పెట్టుకోవడం జరుగుతుందండి కదంబ లక్ష్మిని.